ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తన దుకాణాలతో పాటు గోదాములను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు, అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో అన్ని రకాల పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు కలెక్టర్. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు సైతం అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. మరోవైపు విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం. ఆదిలాబాద్ పట్టణంలోని సీడ్స్ ఫర్టిలైజర్స్ గోదాములను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నాసిరకం విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లు, పోలీసులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. విత్తనాల పంపిణీపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. విత్తనాలు సక్రమంగా రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదే అన్నారు. విత్తనాలకు డిమాండ్ ఎక్కువ ఉన్న ఏరియాలో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు.